వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేము ఎన్నో వీడియోలు చేసాం, ఎన్నో మాట్లాడుతున్నాము, ఎవరు మారట్లేదు. ఇంత టెక్నాలజీ వస్తున్నా కూడా మనస్తత్వాలు అనేవి అసలు వాళ్ళు ఎలా అంటే అలానే ఉంటున్నారు. అటు తల్లిదండ్రులే కానీ ఇటు స్టూడెంట్సే కానీ ఏం వింటున్నారు, ఏం అర్థం చేసుకుంటున్నారు, మనస్తత్వాలు ఎటు వెళ్తున్నాయో తెలియట్లేదు. రీసెంట్గా ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే చాటింగ్, స్కూల్ పిల్లలు ఇద్దరు చాటింగ్. ఏముంది మేడం, ఫ్రెండ్స్ కదా, చాటింగ్ చేసుకునే క్రమంలో అబ్బాయి చేస్తున్నాడు అమ్మాయితో చాటింగ్, అమ్మాయి అబ్బాయితో చేస్తుంది. సో బెదిరించారంట అబ్బాయిని అమ్మాయి తల్లిదండ్రులు. ఏంటి నువ్వు అమ్మాయితో చాటింగ్ చేస్తున్నావు, అట్లా ఇట్లా మరి ఏమన్నారో తెలియదు మనకి. అబ్బాయి భయపడిపోయి సూసైడ్ చేసుకున్నాడు, 9th క్లాస్ అబ్బాయి. అంటే అసలు అంటే తల్లిదండ్రులు కూడా ఎందుకు అంత తొందరపాటు? అంటే ఇక ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఇదేనా? సరే, అలాంటి జరిగే చాలానే ఉన్నాయి, మనం చూస్తున్నాము. చిన్న చాటింగ్ చేసుకోవడం వల్ల భయపెట్టేసి ఆ అబ్బాయి సూసైడ్ చేసుకోవడం, పురుగుల మందు తాగేసి ఇప్పుడు జరగని ఒక ప్రాణం అయితే పోయింది కదా దీనివల్ల. అంటే తల్లిదండ్రులు ఎందుకు ఇంత తొందరపాటు పడుతున్నారు? ఒకసారి దీని గురించి మాట్లాడుకుంటే ఎవరు తప్పు అంటారు? ఇది మళ్ళీ అలాంటి తప్పే. ఇది పరువు హత్యలు చేశారు కదా, ఇది కూడా పరువు హత్య కిందకే వస్తుంది నా అనాలిసిస్ ప్రకారం. ఎందుకనంటే ఇద్దరు చూస్తున్నారు, ఇద్దరు చాటింగ్ చేస్తున్నారు, నువ్వు వచ్చి అబ్బాయిని ఎందుకు బెదిరిస్తున్నావు? అవునా? పరువు హత్యల్లో ఏం జరిగింది? అబ్బాయిలనేగా చంపారు, అబ్బాయిలు. ఇప్పుడు కూడా అబ్బాయినేగా తిట్టారు, అబ్బాయిగా చనిపోయాడు. నువ్వు ఏ రేంజ్లో తిట్టావో, ఏమేం తిట్టావో, ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళాడు. మరి మీ అమ్మాయిని ఎందుకు తిట్టరు? మీ అమ్మాయినే తిట్టండి, అబ్బాయి జోలికి వెళ్ళకండి. ఒకవేళ ఆ అబ్బాయి తల్లిదండ్రులకు కంప్లైంట్ చేస్తే చేయండి, ఆ తిట్టుకునేది కొట్టుకునేది వాళ్ళు చేసుకుంటారు కదా. మీ అమ్మాయిని ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి, వాళ్ళ అబ్బాయిని ఏం చేసుకుంటారో వాళ్ళు చేసుకుంటారు. మీరు మీ అమ్మాయినేమో ఏం తిట్టారో లేదో మాకు తెలియదు, కానీ అబ్బాయి దగ్గరకు వచ్చి అలాంటి మాటలు పనులు హెచ్చరికలు చేస్తే చిన్న వయసులో వాళ్ళు చేస్తున్న తప్పు ఒప్పో తెలియని వయసు పిల్లలు భయపడిపోయి బెంబేలు పడిపోయి ఇదిగో ఇలాంటి ఆత్మహత్యలే చేసుకుంటారు. ఆ వయసుకి ఆత్మహత్య ఏంటండి బాబు? 9th క్లాస్ కదా, భయపడిపోయాడు పిల్లోడు, స్కూల్ పిల్లోడు కదా, భయం వేసింది పాపం. అసలు ఆ భావాలు రావడానికి కారణాలు ఏంటి? ఆ రకంగా చాటింగ్లు చేయాలని అసలు ఏం చాటింగ్లు చేశాడో మనకు తెలీదు. ఒకవేళ అసభ్యకరమైన చాటింగ్లు ఉన్నాయా, ఉంటే దానికి అసలు కారణాలు ఏంటి అనేది వెతుక్కోవాలి. అసలు కోవిడ్ టైంలో తప్పితే ఆ సెల్ ఫోన్లోనే చదువులు, ఆన్లైన్ చదువులు అవన్నీ ఉన్నాయి అప్పుడు. తర్వాత తగ్గినాయి. ఇప్పుడు ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ కోసం సెల్ ఫోన్ వాడుతున్నారు అనేది తెలుస్తుంది. మరి అలాంటప్పుడు పిల్లల చేతిలో సెల్ ఫోన్ ఎందుకు ఉండాలనే బుద్ధి జ్ఞానం ఏ తల్లికి తండ్రికైనా ఉందా? వాళ్ళు ఏ స్థాయి వాళ్ళన్నా అవనివ్వండి, పిల్లలు ఉన్నారు కదా, అందరి పిల్లల చేతిలో ఫోన్లు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? స్కూల్ వర్క్స్ ఇస్తున్నారు అంటున్నారు. స్కూల్ వర్క్ ఇస్తే మీరు దగ్గరుండి ఆ మ్యాటర్ తీసి వర్క్ చేయించలేరా? మీరు నిద్ర మానుకోండి, మీరు అన్నం తింటాం మానేయండి, మీ పనులు ఏమేమి ఉన్నాయి అన్నీ మానేయండి, మీ షాపింగ్లు మానుకోండి, వీధి చివర ఉన్న పానీపూరి దగ్గరికి వెళ్ళి రాత్రి 10ంటి పానీపూరి తింటాం మానేయండి. ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకోండి. ఒక గంట సేపు వంటకు మీరు కేటాయిస్తే మీరు ఇంట్లో ఫుడ్ తయారవుతుంది. మిగతా టైం అంతా పిల్లలతో గడపండి. మీరు పిల్లలు పుట్టారు, పిల్లల్ని కన్నారు, మీరు పిల్లల్ని బాగు చేసుకుని వాళ్ళని మంచి స్థాయిలో తీసుకెళ్లకుండా ఎలాగోలా పెరుగుతారులే కోడి పిల్లలు కుక్క పిల్లల్లాగా అని వదిలేస్తారా? కోడి కూడా పిల్లల్ని రెక్కల కింద పెట్టుకుని చూసుకుంటుంది, కుక్క కూడా పిల్లల జోలికి వస్తే కొరికి వదిలిపెడుతుంది అందరినీ. మరి మీ పిల్లల్ని ఎందుకు అలా వదిలేస్తున్నారు? అంటే ఏంటి, అంత నిర్లక్ష్యమా? నోరుంది కదా, వాళ్ళ కావాలంటే ఏదైనా అడుగుతారులే, వాళ్ళే చూసుకుంటారులే అని ఎందుకు వదిలేస్తున్నారు? ఇప్పుడు నేను చూస్తున్నాను, అరుస్తూ ఉంటారు, ఏయ్ వద్దు, ఏయ్ ఇట్రా, నీకు చెప్పానా నేను, ఎన్నిసార్లు చెప్పాను నేను, ఇట్రా, అది ఆపేసేయి, నీకు చెప్పానా నేను, హోంవర్క్ చేసావా అంటుంటారు ఎక్కడి నుంచో లోపల నుంచి. అవి అస్సలు పని చేయవండి. అసలు నువ్వు డే 1 నుంచి పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. టీవీలు, సెల్ ఫోన్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఒకప్పుడు పాత రోజుల్లో ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరి దగ్గర ఉన్నాయి ఇవన్నీ? అవి లేకుండా బ్రతకలేదా? మరి ఆ జీవితాన్ని ఎందుకు మీరు చేసుకోలేరు? పిల్లల కోసం మానుకోండి. ఇప్పుడు చాలా మంది టీవీలు వచ్చిన తర్వాత పొరపాటును కొనుక్కున్నారు, కొద్ది రోజులు చూసిన తర్వాత వాళ్ళకి భయం వేసింది, అమ్మో టీవీల్లో ఎన్ని వస్తున్నాయి ప్రోగ్రామ్స్, ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే.
ఇన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, ఇవన్నీ పిల్లలు చూస్తే పాడైపోతారు. రెండోది పిల్లలు టీవీ దగ్గర కూర్చుంటే లెగవరు అని చెప్పి టీవీలని పెద్ద బెడ్షీట్ ఒకటి తీసుకుని దాంట్లో 4 పక్కల 3 మూట కట్టి పైన అటక మీద పెట్టేవారు. ఇప్పుడు మా ఇంట్లో కూడా టీవీ ఉంది, ఒక హాల్లో ఉంది, లోపల 2-3 టీవీలు ఉన్నాయి. ఎవరు ఒక్కరోజు కూడా ఒక టీవీ కూడా ఓపెన్ అవ్వదండి మా ఇంట్లో. చదువుకున్న పిల్లలు ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు లేనప్పుడు అంతే. ఎందుకు అని అంటే దాని మీద మనం ఎంత ఇంట్రెస్ట్ పెట్టుకుంటామో అది అన్నిసార్లు దాన్ని ఓపెన్ చేస్తాం మనం. అది అడిక్ట్ అయిపోతాం. టీవీ అవనివ్వండి, మొబైల్ అవనివ్వండి. ఇంకా సంకనాకుతాయి అన్ని పనులు కూడా. వంట చేయం మనం, వంట చేయబుద్ధి కాదు, లేకపోతే ఇంకోటి చేయబుద్ధి కాదు, అంతే లేజీతనం వచ్చేస్తుంది. ఆ లేజీనెస్ వల్ల మనం నాశనమే కదా. అందుకని పిల్లలకి మీరు కంట్రోల్లో ఉండండి అసలు ఫస్ట్. ఇంకా తిట్టాలనిపిస్తుంది నాకు, తిడితే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు. చాలా మంది పేరెంట్స్ ఉన్నారు మేడం. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మా అబ్బాయికి ఫాలోయింగ్ బాగుంది, మా అబ్బాయి హీరోలా ఉన్నాడు, అట్లా ఇట్లా అని కూడా వీళ్ళు ఫీల్ అయిపోతా ఉంటారు తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అదే కదా, ఇంకా భయం ఎక్కడ చెప్తారు వాళ్ళు. అయితే ఇప్పుడు పిల్లలు అందంగా ఉంటే సామెత ఏదో ఉంది, పుట్టిన పిల్లలు అందంగా ఉంటే వాళ్ళ టాయిలెట్స్ ఏమన్నా అందంగా ఉంటాయా, ముద్దుగా ఉంటాయా అని చెప్తారు ఒక సామెత. అంటే అందంగా ఉన్నంత మాత్రాన వాడి పనులు కానీ బుద్ధులు కానీ ఏమైనా అందంగా ఉంటున్నాయా అది చూసుకోండి ఫస్ట్. అందం శాశ్వతం కాదు, అందం ముద్ద పెట్టదు, కూడు పెట్టదు. వాడు జీవితం సర్వనాశనం అవుతుంది అనమాట. తర్వాత అందరూ కూర్చొని కలిసి ఆడవాలి కదా. అందుకని పిల్లలు పుట్టంగానే సరికాదు, వాళ్ళని జాగ్రత్త అనే 3 అక్షరాల్లో చాలా మాటలు ఉంటాయి. అవన్నీ చెప్పాలంటే మనకి గంట కూడా సరిపోదు ఇక్కడ. కాబట్టి పిల్లల్ని కన్నామంటే జాగ్రత్తగా పెంచాలి. లేకపోతే పిల్లల్ని కనకండి అని నేను అన్ని వీడియోస్లో చెప్తున్నాను. కనకండి, మీరిద్దరే బ్రతకండి. ఈ ఖమ్మంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ద్వారా చూసుకుంటే మేడం, అంటే తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోవట్లేదని అంటారు. అదే మిస్టేక్ అంటారు. ఎవరు పట్టించుకుంటున్నారు? టైంకి భోజనానికి వచ్చాడా లేదా, స్కూల్కి వెళ్ళాడా, అంతవరకు, మిగతా ఏం పట్టించుకోవట్లేదు. చెప్పాను కదా, మహా అంటే దూరం నుంచి ఏం చేస్తున్నావు, చదివావా, లేచావా, లెగు టైం అవుతుంది అంటారే కానీ వాడిని లేపరు. లేపేదాకా కాదు, వాళ్ళకై వాళ్ళు లేచే పరిస్థితి ఇంట్లో కల్పించరు. వీళ్ళు కొట్టుకు చావాలి, భార్యాభర్తలు కొట్టుకు చావటానికి, వీళ్ళిద్దరు షాపింగ్లు చేసుకుని రావడానికి, వీళ్ళిద్దరు సరదాగా గడపడం కోసం పిల్లలు సెల్ ఫోన్ చూసినా వదిలేస్తారు, టీవీ చూసినా వదిలేస్తారు, వాళ్ళు కొట్టుకున్నా వదిలేస్తారు, పిల్లలు కొట్టుకుంటున్నా వదిలేస్తారు. ఇగో పర్యవసానాలు ఇలా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఇంట్లో చూస్తున్న కొన్ని దృశ్యాలు, ఇంట్లో వింటున్న కొన్ని మాటలు, సినిమాల్లో చూస్తున్న కొన్ని దృశ్యాలు, మాటలు, ఇలా బయట కొంచెం చూస్తూ ఉంటారు. ఇవన్నీ కలిపి ఆ వయసుకి వాళ్ళు చేశారు, మన వయసుకి మనం చేయొచ్చలేదని ఇంగితం వాళ్ళకు ఉండకుండా మనము చేద్దామని మొదలు పెడితే ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అంట, అప్పుడు లేని కొత్త రోగం ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ పిల్లాడికి కానీ ఆ పిల్లకి కానీ అంటే వయసు వచ్చే కొద్దీ ఫీలింగ్స్ మారుతాయి కదా. మారుతాయి కాబట్టి ఆలోచనలు మారుతాయి, పనులు ఇలా ఉంటాయి. కాబట్టి సెల్ ఫోన్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదన్నా ప్రాజెక్ట్ వర్క్ ఉంటే వాళ్ళు హోంవర్క్ పాత రోజుల్లో ఫలానా హోంవర్క్ అని నోట్ చేస్తే బుక్లో రాసుకొచ్చేవారు. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు ఆ సిస్టమ్. ఉంటే కనుక అది తీసుకుని చూసి ఏం కావాలనేది మొబైల్లో ఆన్ చేసి వాళ్ళకి వర్క్ దగ్గరుండి హోంవర్క్ చేయించండి. భార్య కుదరపోతే భర్తకు కుదరపోతే భార్య, ఎవరో ఒకరు కూర్చొని వర్క్ చేయించండి. మహా అయితే ఎంత పడుతుంది, అరగంట గంట పడుతుంది ఆ వర్క్కి, అయిపోతుంది కదా. సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళిపోండి. అంతేగాని ఫోన్ ఇచ్చేయడం ఏంటి? ఆ ఫోన్లో అసలు వర్క్ చేయటం మానేసి ఏవేవో చేస్తున్నారు కదా. ఇవన్నీ ఎవరికి నష్టం, ఎవరికి? తీరా ఏదైనా జరిగితే టీచర్ల మీద పడతారా, బయట ఇంకొకళ్ళ మీద పడతారా? ఇదంతా తప్పు. మన బంగారం మంచిదైతే కంసాలు అనే పని లేదని ఏదో సామెత ఉండేది. అలాగా మనం కరెక్ట్గా ఉంటే ఎదుటోళ్ళు అనాల్సిన అవసరం అసలు ఎప్పుడూ లేదు. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం నేర్పిన అలవాట్లే వాడి ఉన్నతికి కారణం అవుతాయి అన్నమాట. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి తల్లిదండ్రులారా. లేకపోతే పిల్లల్ని కనకండి. మీరిద్దరే బ్రతకండి. చెరో 2 లక్షలు సంపాదించుకుని నెత్తిన పోసుకుని ఆనందంగా బ్రతకండి. చిన్న బికినీలు వేసుకుంటారో, షార్ట్లు వేసుకుంటారో, చీరలు కట్టుకుంటారో, సినిమాలకు వెళ్తారో, షికార్లకు వెళ్తారో, హాయిగా ఎంజాయ్ చేయండి. పిల్లల్ని కానీ వాళ్ళకి మంచి పిల్లల్ని చెడుగా తయారు చేస్తున్నది తల్లిదండ్రులే, మరి ఇంకేది కాదు. మన నెగ్లిజెన్సీ వల్లే బయటికి వెళ్ళి కూడా నేర్చుకుంటారు. బయటికి వెళ్ళి నేర్చుకున్నాడండి, మేము ఇంట్లో మంచిగానే చూసుకుంటాము, అది కూడా మన వల్లే. మనం కనిపెట్టుకుని ఉండాలి పిల్లల్ని. వాళ్ళ స్నేహితులు ఏంటనేది తెలుసుకోవాలి, వాళ్ళ మాటల విధానం ఏంటని తెలుసుకోవాలి, ప్రవర్తన తెలుసుకోవాలి. ఇదంతా బయట వాళ్ళకి ఏంటండి అవసరం? టీచర్లు అనేవాళ్ళు ఎంతమందిని సరి చేస్తారు? కొన్ని వందల మంది ఉంటారు. మీకు ఒక్కడేగా, ఆ ఒక్కడే మీరు పెంచుకోలేకపోతున్నారా, సరి చేసుకోలేకపోతున్నారా, కనిపెట్టలేకపోతున్నారా? లేనప్పుడు కనకండి. కాబట్టి ఇది అన్నిటికీ కారణాలు తల్లిదండ్రులే ఖచ్చితంగా. థ్యాంక్ యూ.